ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో తిరుమలలో ప్రస్తుతం ఏ దర్శన టికెట్ ఉన్న భక్తులకు దర్శనానికి ఎంత సమయం పడుతుంది, అదేవిధంగా ఎలాంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా తిరుమల వెళ్ళి కొండపైన ఉన్న వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది, అదేవిధంగా ఈ నెలలో అనగా మే నెలలో విడుదల చేసే ఆగస్టు నెల యొక్క దర్శన టికెట్స్, అన్ని దర్శన టికెట్ల సమాచారం, ఏ దర్శన టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు, వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, వీటితో పాటు జూన్ మరియు జూలై నెలకు సంబంధించిన దర్శన టికెట్స్ ఏవేవి మిగిలి ఉన్నాయి ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి, వాటిని ఎప్పుడు విడుదల చేస్తున్నారో, వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ఆఫ్లైన్లో రూమ్స్ ఏ సమయంలో ఇస్తారు, ఎక్కడ ఇస్తారో కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. మరియు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ అత్యధికంగా ఉంది. వేసవి సెలవుల కారణంగా ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల రద్దీ విపరీతంగా పెరిగి ఉంది. కాబట్టి ప్రస్తుతం దర్శనానికి కొండ కింద ఇచ్చే ఎస్ఎస్డి దర్శనం టోకెన్ కలిగిన భక్తులకు ప్రస్తుతం దర్శనానికి దాదాపు 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా 300 రూపాయల దర్శనం టికెట్ కలిగిన భక్తులకు దాదాపు 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా ఎలాంటి దర్శన టికెట్ లేకుండా డైరెక్ట్ కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలనుకునే శ్రీవారి భక్తులకు దాదాపు 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ దర్శనాల సమయం అనేది భక్తుల రద్దీని బట్టి పెరగవచ్చు లేదా తరగవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక ప్రస్తుతం మే నెలలో విడుదల చేసే దర్శన టికెట్స్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆల్రెడీ జూన్ మరియు జూలై నెలకు సంబంధించిన అన్ని దర్శన టికెట్స్ అనగా శ్రీవారి అర్జిత సేవా టికెట్స్, మొదటి గడప దర్శన టికెట్స్ మరియు శ్రీవారి కళ్యాణోత్సవం టికెట్స్, ఈ టికెట్స్, అదేవిధంగా అంగప్రదక్షిణ టికెట్స్తో పాటు సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోటా టికెట్స్ పూర్తిగా అయిపోవడం జరిగింది. అదేవిధంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్, 500 రూపాయల విర్చువల్ అర్జిత సేవా టికెట్స్, ఈ టికెట్స్ అన్ని బుక్ చేసుకున్న వారికి ఇచ్చే రూమ్స్ కూడా ప్రస్తుతం జూన్ మరియు జూలై నెలకు సంబంధించిన అన్ని దర్శన టికెట్స్ కూడా కంప్లీట్గా అయిపోవడం జరిగింది ఆన్లైన్లో. ఇక ఈ నెల అనగా మే 18వ తేదీ నుండి ఆగస్టు నెలకు సంబంధించిన అన్ని దర్శన టికెట్స్ టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇందులో ముందుగా శ్రీవారి అర్జిత సేవా టికెట్స్, వీటిలో శ్రీవారి మొదటి గడప నుండి స్వామివారిని దర్శనం చేసుకునే టికెట్స్ లక్కీ డిప్లో నమోదు చేసుకోవడానికి మే 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. ఈ టికెట్స్ను ఒక మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి ఇద్దరి వరకు బుక్ చేసుకోవచ్చు. ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్స్లో సుప్రభాత సేవ, అర్చన సేవ, తోమాల సేవ మరియు అష్టల పాద పద్మనాభ సేవ టికెట్స్ అందుబాటులో ఉంటాయి. వీటిలో సుప్రభాత సేవ ప్రతిరోజు ఉంటుంది. అర్చన మరియు తోమాల సేవ మంగళవారం, బుధవారం మరియు గురువారం ఈ 3 రోజులకు సంబంధించిన దర్శన సేవా టికెట్స్నే ఆన్లైన్లో విడుదల చేస్తారు. వీటిలో అర్చన మరియు తోమాల సేవ ప్రతిరోజు 10 టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి భక్తుల కోసం. అష్టల పాద పద్మనాభ సేవ కేవలం మంగళవారం మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ మంగళవారం టికెట్స్ మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో సుప్రభాతానికి 120 రూపీస్ ఉంటుంది. తోమాల మరియు అర్చనకి 220 రూపీస్ ఉంటుంది ఒక పర్సన్కి. అదే అష్టల పాద పద్మనాభ సేవా టికెట్స్ 1250 రూపీస్ ఒక పర్సన్కి. ఒకవేళ సెలెక్ట్ అయితే వాళ్ళు అమౌంట్ పే చేయాల్సిన అమౌంట్. ఈ మొదటి గడప దర్శన టికెట్స్ను మే 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మే 20వ తేదీ 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఏ ఇద్దరైనా సరే, ఇద్దరు వారికి సంబంధించిన డీటెయిల్స్ అనగా పేరు, ఏజు, ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి వారికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఎంట్రీ చేసి అన్ని సేవలు ఒకేసారి సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన డేట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా అన్ని డేట్స్ కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకొని ఆల్ డేట్స్ సెలెక్ట్ చేసుకొని కూడా ఈ సేవ అనేది బుక్ చేసుకోవచ్చు. లేదా మీకు పర్టికులర్గా ఇదే డేట్ కావాలి, ఇదే సేవ కావాలనుకుంటే ఆ డేటు ఆ సేవ మాత్రమే సెలెక్ట్ చేసుకొని కూడా ఈ సేవా టికెట్లు అనేది లక్కీ డిప్లో నమోదు చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన ఫలితాలను మే 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంది. ఒకవేళ సెలెక్ట్ అయితే వారికి మెసేజ్ రావడం జరుగుతుంది. సెలెక్ట్ అవ్వని వారికి ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మెసేజ్ రాదు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యామో లేదో తెలుసుకోవాలనుకుంటే మీరు ఏ మొబైల్ నెంబర్పై అయితే లాగిన్ అయ్యి ఈ
ఆర్జిత సేవ లక్కీ డిప్లో నమోదు చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి హిస్టరీకి వెళ్ళి చెక్ చేసుకుంటే అందులో మీకు సెలెక్ట్ అయింది కానీ అందులో చూపిస్తుంది. ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు ఏ సేవ సెలెక్ట్ అయ్యారో ఆ సేవకు సంబంధించిన పేమెంట్ చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి టీటీడీ 2 రోజుల సమయం ఇవ్వడం జరుగుతుంది. అనగా మే 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు మీరు పేమెంట్ చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి 2 రోజుల సమయం ఇవ్వడం జరుగుతుంది. ఇక మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి అర్జిత సేవా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వీటిలో శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్తో పాటు సంవత్సరంలో కేవలం ఒక్కసారి మాత్రమే శ్రీవారి ఆలయంలో అత్యంత ఘనంగా నిర్వహించే శ్రీవారి పవిత్రోత్సవ సేవా టికెట్స్ను కూడా టీటీడీ ఆన్లైన్లో మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. ఈ టికెట్స్ ఒక మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీవారి కళ్యాణోత్సవం అయితే ఒకరు మేల్ ఒకరు ఫీమేల్ ఖచ్చితంగా ఉండాలి. ఈ విధంగా బుక్ చేసుకోవాల్సి ఉంది శ్రీవారి కళ్యాణోత్సవం. అదే ఉంజల సేవ ఒకరు లేదా ఇద్దరు కూడా బుక్ చేసుకోవచ్చు. అర్జిత బ్రహ్మోత్సవం కూడా ఒకరు లేదా ఇద్దరు బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా సహస్ర దీపాలంకరణ సేవ కూడా ఒకరు లేదా ఇద్దరు బుక్ చేసుకోవచ్చు. ఇద్దరైనా పర్లేదు. అదేవిధంగా శ్రీవారి పవిత్రోత్సవ సేవా టికెట్ కూడా ఒకరు బుక్ చేసుకోవచ్చు, ఇద్దరు కూడా బుక్ చేసుకోవచ్చు. ఇద్దరైనా బుక్ చేసుకోవచ్చు. ఆడమగ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, మేలు ఫీమేల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఇందులో శ్రీవారి కళ్యాణోత్సవం సేవ మనకు ఆలయం లోపల గల మండపంలో జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ టికెట్ బుక్ చేసుకుంటారో వారికి సుపథం నుండి ఎంట్రీ పొంది శ్రీవారి కళ్యాణోత్సవం సేవలో పాల్గొని తర్వాత మనకు ధ్వజస్తంభం దగ్గర నుంచి క్యూ లైన్లో ఎంటర్ అయ్యి స్వామివారిని జయ విజయాల దగ్గర నుంచి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఉంజల సేవ వారు కూడా సేమ్ ఉంజల సేవ టికెట్లు బుక్ చేసుకునే వారు సుపథం దగ్గర ఎంట్రీ ఇచ్చి ఆలయం లోపల ఉన్న ఉంజల సేవ మండపంలో సేవలో పాల్గొని తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. వీరు కూడా జయ విజయాల దగ్గర ఉంటే దర్శనం ఉంటుంది. అదేవిధంగా అర్జిత బ్రహ్మోత్సవం సేవ మనకు దేవాలయం వెలుపల గల మనకు రాంబాయిచ దగ్గర గల మండపంలో జరుగుతుంది. ఎవరైతే ఈ అర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్ బుక్ చేసుకుంటారో వారు అర్జిత బ్రహ్మోత్సవం సేవలో పాల్గొన్న తర్వాత సుపథం దగ్గర ఎంట్రీ ఇచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ బుక్ చేసుకున్న భక్తులు కూడా సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఈ సహస్ర దీపాలంకరణ సేవ మనకు దేవాలయం ఎదురుగా ఉన్న మండపంలో జరుగుతుంది. ఆ సేవలో పాల్గొన్న తర్వాత వారు సుపథం దగ్గర ఎంట్రీ పొంది దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా శ్రీవారి అర్జిత సేవల టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు సంవత్సరంలో ఒకసారి నిర్వహించే శ్రీవారి పవిత్రోత్సవ సేవా టికెట్స్ను కూడా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయండి. ఇవి మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. వీటితో అర్జిత సేవలతో పాటు కింద మనకు సపరేట్గా శ్రీవారి పవిత్రోత్సవ సేవా టికెట్ అని ఉంటుంది. ఇది కూడా ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ఎవరైతే ఈ సేవా టికెట్ బుక్ చేసుకుంటారో వారు మొత్తం తిరుమలలో 4 రోజులు ఉండి 3 రోజులు సేవలో పాల్గొని మొత్తం 4 సార్లు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ పవిత్రోత్సవ సేవ గురించి ఒక పూర్తి వీడియో చేసి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఉంచడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మన కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను, చెక్ చేయండి. అదేవిధంగా శ్రీవారి కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఒక డెమో వీడియో చేసి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఉంచడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను, చెక్ చేయండి. మనం శ్రీవారి కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకుంటామో ఈ పవిత్రోత్సవ సేవా టికెట్స్ కూడా అదే విధంగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మే 23వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమలకు సంబంధించిన అంగప్రదక్షిణ సేవా టికెట్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయండి. ఈ టికెట్స్ అనేవి కేవలం కొన్ని సెకండ్స్లో మాత్రమే ఇలా విడుదల చేసినామని అలా కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే అంగప్రదక్షిణ సేవ పాల్గొనాలనుకుంటారో వారు ఎగ్జాక్ట్గా 10 గంటలకు లాగిన్ అయ్యి వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఫాస్ట్గా ఎంట్రీ చేసి ఫాస్ట్గా బుక్ చేసుకుంటే బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఇదే రోజు అనగా మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవారి ట్రస్ట్ ద్వారా శ్రీవారి ట్రస్టుకు 10,000 డొనేట్ చేసి దర్శన టికెట్ బుక్ చేసుకోవాలనుకునే భక్తుల కోసం మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ సేవా టికెట్ను టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. టీటీడీ దేవస్థానానికి సంబంధించిన ఎలాంటి దర్శన టికెట్స్ అయినా లేదా సేవా టికెట్స్ అయినా కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ttdevastanam.ap.government.in లేదా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ టీటీడీ మొబైల్ యాప్లో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బయటి ఏ ఫేక్ వెబ్సైట్లో బుక్ చేసుకొని మోసపోవద్దు, అనవసరంగా డబ్బులు వృధా చేసుకోవద్దని కోరుచున్నాను. ఈ శ్రీవారి ట్రస్ట్ టికెట్స్ను ఒకరికి 10,000 డొనేట్ చేసి అదేవిధంగా దర్శన టికెట్ 500 పే చేసి ఈ ఆగస్టులకు సంబంధించిన శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. వీరికి మొదటి గడప దర్శనం
కల్పిస్తారు టీటీడీ వారు. ఇక అదే రోజు అనగా మే 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోటా టికెట్స్ను టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. ఈ టికెట్స్ను ఆఫ్లైన్లో ఎక్కడ తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఎక్కడా ఇవ్వడం లేదు. కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం జూన్ మరియు జూలై నెలకు సంబంధించిన అన్ని టికెట్స్ అయిపోయాయి. ఈ నెల అనగా మే 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో ఆగస్టు నెలకు సంబంధించిన కోటాను టీటీడీ వారు విడుదల చేయనున్నారు. ఎవరైతే సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోటా వారు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వారు మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి, ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే వారు మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే సీనియర్ సిటిజన్స్ అయితే వారి ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ దర్శన్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఈ విధంగా టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆగస్టు నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన్ టికెట్స్ను మే 20వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్స్ ఒకసారి ఒక మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి 6 వరకు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 6 కంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు కాకుండా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఆల్రెడీ జూలై నెలలో బుక్ చేసి ఉంటే ఆ బుక్ చేసిన డేట్కి ఇప్పుడు ఆగస్టులో బుక్ చేసుకునే డేట్కి 30 రోజుల టైం గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ అలా టైం గ్యాప్ లేకపోతే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్స్ అనేది ఫాస్ట్గా బుక్ అవ్వాలంటే 6కి సంబంధించిన డీటెయిల్స్ను ముందే ఒక పేపర్పై రాసి పెట్టుకోవడం కానీ లేదా నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోవడం కానీ జరిగితే టికెట్స్ విడుదలైనవన్నీ ఆ డీటెయిల్స్ అన్ని ఫాస్ట్గా ఎంట్రీ చేసి లేదా కాపీ పేస్ట్ చేసి టికెట్స్ ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్స్లో 300 రూపాయల దర్శన టికెట్స్ అనేది మనకు మే 20వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. భక్తులకు సంబంధించిన డీటెయిల్స్ ఏవేవి ఎంట్రీ చేయాలంటే పేరు, ఏజు, జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి ఇలా ఒకరుంటే ఒకరు, ఒకరైతే ఒకరు, ఇద్దరైతే ఇద్దరు, ఎంతమంది వెళ్తున్నారో అంతమందివి 6 వరకు సెలెక్ట్ చేసుకొని వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసి ఈ టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసిన తర్వాత మనం ఏ డేట్ అయితే వెళ్దాం అనుకుంటున్నామో ఆ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ టైం స్లాట్లో ఎక్కువ టికెట్స్ అందుబాటులో ఉన్నాయో ఆ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా లేట్ నైట్ మనకు రాత్రి 8, 9, 10 ఈ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఈజీగా ఫాస్ట్గా బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకు ఈ 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ కాబట్టి ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇదే రోజు అనగా మే 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఎవరైతే శ్రీవారి అర్జిత సేవా టికెట్స్ మొదటి గడ దర్శనం సెలెక్ట్ అయ్యారో, అదేవిధంగా శ్రీవారి కళ్యాణోత్సవం కానీ ఉంజల సేవ కానీ ఈ టికెట్స్ బుక్ చేసుకున్నారో, లేదా శ్రీవారి విర్చువల్ అర్జిత సేవ బుక్ చేసుకున్నారో వారికి, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కోటాలో టికెట్లు బుక్ చేసుకున్న వారికి, అంగభాక్షణ టికెట్లు బుక్ చేసుకున్న వారికి, ఈ ఏదైనా దర్శన టికెట్ బుక్ చేసుకున్న వారికి ఆన్లైన్లో విడుదల చేసే రూమ్స్ను మే 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు రూమ్స్ కోటాను. ఈ అకామిడేషన్ కోటా అనేది మనకు తిరుపతికి సంబంధించిన కోటాను విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమలకి సంబంధించిన కోటా విడుదల చేయడం జరుగుతుంది. మీకు ఒకవేళ కొండపైన రూమ్ కావాలనుకుంటే తిరుమలని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కొండ కింద రూమ్ కావాలనుకుంటే తిరుపతిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొండ కింద అయినా మనకు మొత్తం ఈ రూమ్ బుక్ చేసుకునేటప్పుడు 4 టైం స్లాట్లు అందుబాటులో ఉంటాయి. ఆ టైం స్లాట్ల ప్రకారం రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఒక స్లాటు, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక స్లాటు, అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటల సాయంత్రం 6 గంటల వరకు ఒక స్లాటు, సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ రాత్రి 12 గంటల వరకు ఒక స్లాటు. ఈ విధంగా మొత్తం 4 టైం స్లాట్లు అందుబాటులో ఉంటాయి. మీరు ఏ టైం స్లాట్ ప్రకారం తిరుపతి కానీ తిరుమల కానీ చేరుకుంటారో ఆ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా టైం స్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొండపైన అయితే కొండపైన, కొండ కింద అయితే కొండ కింద, తిరుమల అయితే తిరుమల, తిరుపతి సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ దాని తర్వాత మీరు ఏ సేవా టికెట్ బుక్ చేసుకున్నారో ఆ సేవా టికెట్ సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు శ్రీవారి కళ్యాణోత్సవం సేవా టికెట్ బుక్ చేసుకుంటే అర్జిత సేవ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే శ్రీవారి పవిత్రోత్సవం సేవా టికెట్ బుక్ చేసుకున్నా కూడా వారు కూడా శ్రీవారి అర్జిత సేవ లేదా పవిత్రోత్సవం ఆప్షన్ అక్కడ చూపిస్తే పవిత్రోత్సవం సేవ టికెట్ బుక్ చేసుకోవాల్సి సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకున్న వారు స్పెషల్ ఎంట్రీ దర్శన్ లేదా లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన వారు శ్రీవారి అర్జిత సేవ లక్కీ డిప్ సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆగస్టులకు సంబంధించిన అన్ని టికెట్స్ను టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఇందులో మొదటగా మే 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి, మే 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి
మే 25 తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి మొదటి గడప దర్శన టికెట్స్ను లక్కీ డీప్లో నమోదు చేసుకోవడానికి ఆన్లైన్లో ఉంచనున్నారు టీటీడీ వారు. వీటికి సంబంధించిన ఫలితాలను మే 25 తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారు పేమెంట్ చేయడానికి 2 రోజుల సమయం ఉంటుంది. అనగా మే 25 తేదీ 10 గంటల నుంచి మే 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సమయం అనేది ఉంటుంది. ఇక మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, అజిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ, వీటితో పాటు శ్రీవారి పవిత్రోత్సవం సేవా టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఇక మే 23వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి అంగప్రదక్షిణ సేవా టికెట్స్ను 11 గంటలకు శ్రీవారి ట్రస్ట్ ద్వారా 10,000 డొనేట్ చేసి దర్శన టికెట్ మొదటి గడప దర్శన టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారికి ఈ బ్రేక్ దర్శన టికెట్స్ని విడుదల చేయనున్నారు. అదేవిధంగా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అనగా మే 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ను మే 25వ తేదీ ఉదయం 10 గంటల వరకు టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఈ దర్శన టికెట్స్ మరియు సేవా టికెట్స్ అన్ని బుక్ చేసుకున్న భక్తుల కోసం ఆన్లైన్లో విడుదల చేసే రూమ్స్ను మే 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఇక మనకు జూన్ నెలలో ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళడం. ఈ సేవా టికెట్స్ అనేవి మే 26వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 1600 ఉంటుంది. హోమం కాస్ట్ 1000 రూపాయలు ప్లస్ 300 రూపాయల దర్శన టికెట్ ఇద్దరికి. ఈ టికెట్ ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇద్దరికి 300 ఇలా 600 ఉంటుంది. ఈ శ్రీనివాస దివ్యానుగ్రహం విశేష హోమం టికెట్ బుక్ చేసుకోవాలనుకున్న భక్తులు ఇద్దరైనా పర్లేదు, ఇద్దరు ఉండాలి, ఒకరికి ఈ టికెట్ బుక్ అవ్వదు. ఇద్దరైనా పర్లేదు, ఇద్దరు మేల్ అయినా పర్లేదు, ఇద్దరు ఫీమేల్స్ అయినా పర్లేదు, మేల్ ఫీమేల్ ఎలా అయినా పర్లేదు, ఇద్దరు ఫ్రెండ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇద్దరు ఈ హోమం టికెట్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ హోమం టికెట్ బుక్ చేసుకున్న భక్తులు ఖచ్చితంగా హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ హోమం అనేది మనకు అలిపిరి దగ్గరలో గల సప్తగో ప్రదక్షిణశాలలో మనకి హోమం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు హోమం జరుగుతుంది. ఉదయం 8 గంటల వరకు అక్కడ మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే హోమం టికెట్ బుక్ చేసుకుంటారో ఖచ్చితంగా హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. హోమం తర్వాత అక్కడ సూపర్వైజర్ మనకు స్టాంప్ వేయడం జరుగుతుంది. హోమంలో పాల్గొని ఇట్లా స్టాంప్ వేసుకుంటేనే మనకు మధ్యాహ్నం 3 గంటల నుంచి స్పెషల్ ఎంట్రీ ఏటీసీ సర్కిల్ 300 రూపాయల ప్రత్యేక ప్రవేశం క్యూ లైన్ ద్వారా భక్తులకు అలౌ చేయడం జరుగుతుంది దర్శనానికి. కాబట్టి ఎవరైతే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ బుక్ చేసుకుంటారో వారు ఖచ్చితంగా హోమంలో పాల్గొని వెళ్ళాల్సి ఉంటుంది దర్శనానికి. ఇక జూలై నెలకు సంబంధించిన కోటా విషయానికి వస్తే మనకు జూలై నెలకు సంబంధించిన తిరుమల తిరుపతికి సంబంధించిన జనరల్ శ్రీవారి సేవకు సంబంధించిన టికెట్ను, అదేవిధంగా తిరుమలకు సంబంధించిన నవనేత సేవ మరియు పరకామణి సేవా టికెట్స్ను టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఈ టికెట్స్ను మనకు మే 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ టికెట్స్ను తిరుమల ఒకవేళ మొత్తం 7 రోజులు తిరుమలనే కావాలనుకుంటే జనరల్ శ్రీవారి సేవకులు తిరుమల సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొండ కింద 3 రోజులు, కొండపైన 4 రోజులు చేయాలనుకుంటే వారు తిరుపతి సెలెక్ట్ చేసుకొని శ్రీవారి సేవా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గ్రూప్గా బుక్ చేసుకోవాలనుకుంటే 10 నుంచి 15 మంది ఉండాల్సి ఉంటుంది. సింగిల్గా కూడా బుక్ చేసుకోవచ్చు, ఇండివిజువల్ సేవగా బుక్ చేసుకోవచ్చు. నవనీత సేవ కూడా సేమ్ ఇదే విధంగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పరకామణి సేవ అయితే సింగిల్సే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ శ్రీవారి సేవకులు అయితే ఒక్కరూ బుక్ చేసుకోవచ్చు లేదా గ్రూప్గా బుక్ చేసుకోవచ్చు. గ్రూప్గా బుక్ చేసుకోవాలనుకుంటే నవనీత సేవకైనా సరే, జనరల్ శ్రీవారి సేవకైనా సరే 10 నుంచి 15 మంది గ్రూప్ సభ్యులు ఉండాలి. వీరికి సంబంధించిన డీటెయిల్స్ ముందే ఎంట్రీ చేసి పెట్టుకొని ఆ టికెట్స్ సేవా టికెట్స్ విడుదలైన ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మేల్స్ మాత్రమే ఉంటే, జెంట్స్ మాత్రమే ఉంటే వాళ్ళు మేల్ ఓన్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ సేవా టికెట్లు బుక్ చేసుకుంటే వారికి ఖచ్చితంగా ఫాస్ట్గా బుక్ అవుతాయి. ఈ విధంగా జూన్, జూలై మరియు ఆగస్టులకు సంబంధించిన అన్ని దర్శన టికెట్స్ మరియు సేవా టికెట్స్ను టీటీడీ వారు ఈ మే నెల 18వ తేదీ నుండి ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎలాంటి టికెట్స్ అయినా కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయిన ttdevastanam.ap.government.in అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లేదా టీటీడీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే మీ మొబైల్ నెంబర్పై ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.